హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరేందర్ గాజుల్ అఫీషియల్. ఈరోజు మనం పానాసోనిక్ రైస్ కుక్కర్ సంబంధించిన 1.5 kg రైస్ కుక్కర్ కంప్లైంట్ చూద్దాం. సో కస్టమర్ వచ్చేసి మనకు హీట్ అవ్వట్లేదని చెప్పేసి తీసుకోవడం జరిగింది. సో ఇది హీట్ అవుతుందా లేదా అనేది మనం ఒకసారి ఆన్ చేసి చూద్దాం. సో మనం స్విచ్ అయితే ఆన్ చేస్తున్నాను, లివర్ అయితే పుష్ చేస్తున్నాను. సో పుష్ చేసిన తర్వాత మెయిన్ హీటర్ అనేది హీటింగ్ ఎలిమెంట్ అనేది హీట్ అవుతుందా లేదా అనేది మనం చూద్దాం ఒకసారి. సో ఇక్కడ మనం చూస్తే కనుక చూద్దాం. ఇక్కడ నో హీట్ అయితే హీట్ అనేది మనకు ప్రాపర్గా హీట్ అవ్వట్లేదు, హీటింగ్ హెల్మెట్ అనేది హీట్ అవ్వట్లేదు. సో ఒకసారి అసలు ఏమైంది అనేది మనం రైస్ కుక్కర్ అనేది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సో రైస్ కుక్కర్ ఓపెన్ చేసిన తర్వాత మనము చూస్తే కనుక దీంట్లో ఉన్న కాంపోనెంట్స్ అయితే వచ్చేసి వామకాయలు. సో వామకాయలు ఒకసారి టచ్ చేయగానే ఒక విపరీతంగా హీట్ అనేది ఉంది. సో హీట్ అయిందా లేదా అనేది చూద్దాం ఒకసారి. వాటర్ డ్రాప్స్ వేస్తే కనుక వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది. సో అంటే మనకి ఇక్కడ చూస్తే వాటర్ హీట్ అవుతుంది అంటే ఇక్కడ మెయిన్ హీటర్ బదులు వామకాయలు హీట్ ఎక్కుతుంది. సో అయితే మనకు ఎప్పుడైతే రైస్ కుక్కర్ ఆఫ్లో ఉంటుందో అప్పుడు వామకాయలు హీట్ అవ్వాలి. సో ఎప్పుడైతే రైస్ కుక్కర్ ఆన్లో ఉంటుందో అక్కడ మెయిన్ హీటర్ అనేది హీట్ అవ్వాలి. సో దీన్ని బట్టి చూస్తే కనుక ఇక్కడ మనకు మైక్రో స్విచ్ అనేది ప్రాపర్గా వర్క్ చేయట్లేదు అర్థమవుతుంది. ఇది దీంట్లో ఉన్న కాంపోనెంట్స్ వచ్చేసి ఒక లివరు, సో మెయిన్ కంట్రోల్ లివర్ వస్తుంది, హీటర్ వస్తుంది, మెయిన్స్ కార్డు, మైక్రో స్విచ్. సో ఈ కాంపోనెంట్స్ అయితే దీంట్లో ఉంటాయి. సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ లివర్ ప్రెస్ చేసినప్పుడు చూస్తే కనుక జాగ్రత్తగా ఇక్కడ మనకు మైక్రో స్విచ్ అనేది యాక్యురేట్గా ఆపరేట్ అవ్వాలి. సో మైక్రో స్విచ్ ఒక జాగ్రత్తగా గమనిస్తే కనుక మనకి ఇక్కడ మైక్రో స్విచ్ అనేది కొంచెం మెల్ట్ అయింది. చూస్తున్నారా, ఇక్కడ మైక్రో స్విచ్ మెల్ట్ అయింది. సో ఇలా మెల్ట్ అవ్వడం వల్ల మీకు లివర్ అనేది మీకు కరెక్ట్గా ప్రాపర్గా దీన్ని ఆపరేట్ అవ్వట్లేదు. సో మనం ఎప్పుడైతే లివర్ ఆన్ ఆఫ్ చేస్తామో ఆ మైక్రో స్విచ్ని ఆన్ ఆఫ్ చేయాలి అది. సో అక్కడ మనకు లివర్ అనేది కరెక్ట్ ప్రాపర్గా వర్క్ చేయట్లేదు కాబట్టి ఈ వర్క్ అనేది మీకు జరగట్లేదు, హీట్ అవ్వట్లేదు. సో అప్పుడు మనం ఏం చేద్దామంటే మైక్రో స్విచ్ అనేది ఒకసారి బయటికి రిమూవ్ చేసిన తర్వాత అసలు ఏంటి ప్రాబ్లం అనేది ఒకసారి చెక్ చేద్దాం. సో దానికోసం మనం మైక్రో స్విచ్ని అయితే రిమూవ్ చేద్దాం. సో ఇక్కడ మనం స్విచ్ ఎప్పుడైతే ఆపరేట్ చేస్తున్నామో ఆ లివర్ వెళ్ళేసి అక్కడ మైక్రో స్విచ్ని ఆన్ ఆఫ్ చేయాలి. సో ఇక్కడ ఇదే ప్లేస్లో మీకు మైక్రో స్విచ్ అనేది ఆన్ ఆఫ్ అవ్వాలి. సో ఇప్పుడు మనం మైక్రో స్విచ్ని మనం రిమూవ్ చేద్దాం. రిమూవ్ చేసి బయటికి తీసిన తర్వాత మైక్రో స్విచ్ ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది మీకు ఇక్కడ వీడియోలో నేను ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ముందు టెక్నికల్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో వస్తుంటాయి. సో ఆ కనెక్షన్స్ అయితే మనం జాగ్రత్తగా రిమూవ్ చేయాలి. ఒకటి వామకాయల కేబుల్ ఉంటుంది, ఒకటి మెయిన్స్ నుంచి వస్తుంది అది. సో తీసిన తర్వాత స్విచ్ను మనం ఒకసారి బయటకు తీసిన తర్వాత ఇక్కడ చూస్తే కనుక మీకు ఇక్కడ పట్టేసింది, క్లియర్గా కనిపిస్తుంది కదా, అది మెల్ట్ అయ్యి అక్కడ లివర్ని బయటకు రాకుండా అడ్డుగా ఉంది. సో ఇది ఎప్పుడు బై డిఫాల్ట్ ఆన్ పొజిషన్లో ఉంటుంది. ఎప్పుడైతే మనం స్విచ్ ప్రెస్ చేస్తామో అది ఆఫ్ అయిపోతుంది. అది ఈ మైక్రో స్విచ్ వర్కింగ్. సో మీ దగ్గర కనుక ఇలాంటి కంటిన్యూటీ టెస్టర్ ఉంటే కనుక కంటిన్యూటీ టెస్టర్తో చెక్ చేయొచ్చు, లేదా అంటే మల్టీమీటరు, లేదు అంటే సిరీస్లో కూడా సిరీస్ కనెక్షన్తో కూడా మీకు వర్క్ చేస్తుందా లేదనేది ప్రాపర్గా చెక్ చేయొచ్చు. సో దానికోసం మనం వన్ సైడ్ వచ్చేసి టెస్టర్, కంటిన్యూ టెస్టర్, ఇంకొక సైడ్ వచ్చేసి ఇంకొక ఎడ్జ్తోని మనం చెక్ చేస్తే కనుక లైట్ అనేది గ్లో అవ్వాలి. సో చెక్ చేద్దాం. లైట్ ఓకే, పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. సో మనకు స్విచ్ అనేది వర్క్ చేయట్లేదు. సో ఎందుకు అంటే అక్కడ లివర్ అనేది బయటికి రాలేదు. సో చూస్తే కనుక అది పట్టేసింది. దాన్ని క్లియర్ చేద్దాం. కొంచెం క్లియర్ చేసేసి స్విచ్ అనేది ఆ నాబ్ని మనం బయటకు తీద్దాం. ఇప్పుడు ఓకే, పర్ఫెక్ట్. సో నాబ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది. సో ఇప్పుడు స్విచ్ని ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం. చెక్ చేసాం కదా, చెక్ చేసిన తర్వాత దీన్ని మనం ప్రాపర్గా వర్క్ చేస్తుందో లేదా చూసి ఒకసారి మళ్ళీ తర్వాత రైస్ కుక్కర్కి అనేది ఫిక్స్ చేద్దాం. సో మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు స్విచ్ వర్క్ చేస్తుందా లేదా, ఈ కండిషన్లో స్విచ్ ఓకే ఉందా లేదా అనేది. ఇప్పుడు పర్ఫెక్ట్గా మనకు బై డిఫాల్ట్ ఆన్లో ఉంటుంది. ఎప్పుడైతే స్విచ్ ప్రెస్ చేసామో లైట్ అనేది ఆఫ్ అవుతుంది. సో ఇది క్లియర్గా మనం చూద్దాం. ఓకే, ఆన్ ఆఫ్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. సో పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. ఇప్పుడైతే మనం దీన్ని రైస్ కుక్కర్కి ఫిక్స్ చేసి చూద్దాం ఒకసారి. సో ఇలా టెస్ట్ చేయాలి. మీ దగ్గర ఎలాంటి సిరీస్ కనెక్షన్ కానీ ఏది ఉన్నా కానీ మీరు ఇలా మైక్రో స్విచ్ అనేది పర్ఫెక్ట్గా చెక్ చేయొచ్చు. సో వాళ్ళు చెక్ చేసిన తర్వాత మనం రైస్ కుక్కర్కి అయితే ఫిక్స్ చేసి చూద్దాం.
సో ఫిక్స్ చేసిన తర్వాత దానికి 2 కనెక్షన్స్ అయితే కనెక్ట్ చేయాలి. వన్స్ కనెక్ట్ చేద్దాం. సో మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. సో మరిన్ని మంచి వీడియోస్ కోసం నేను మీ ముందుకు మరిన్ని మంచి వీడియోస్ తీసుకురావడం జరుగుతుంది. సో ఇప్పుడు లివర్ని ప్రెస్ చేద్దాం. స్విచ్ అనేది పర్ఫెక్ట్గా ఆపరేట్ అవుతుంది. సో జాగ్రత్తగా గమనిస్తే కనుక ఈ లివర్కి ఆ మైక్రో స్విచ్కి మధ్యలో కొంచెం గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలి. మళ్ళీ స్విచ్కు తగలకుండా లివర్ ప్రెస్ చేసినప్పుడే తగలాలి. సో నేనైతే ఫిక్స్ చేస్తున్నాను. అలా సెట్ చేసిన తర్వాత ఒకసారి రైస్ కుక్కర్ని మనం ఆన్ చేసి చూద్దాం. ఆన్ చేసి ఆ గ్యాప్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. గ్యాప్ అనేది కరెక్ట్గా ఉంటే మీకు మళ్ళీ రిపీట్ అవ్వదు. సో ఫస్ట్ ఒకసారి మనం సిరీస్లో చెక్ చేద్దాం. సిరీస్లో మనం ఆన్ ఆఫ్ చేసినప్పుడు లైట్ గ్లో అవ్వాలి. సో సిరీస్లో అయితే మనకి ఇక్కడ పర్ఫెక్ట్గా అది మాకు సంబంధించిన వర్క్ స్టేషన్ ఇది. దీంట్లో వచ్చేసి మేము అది వర్క్ స్టేషన్ సెట్ చేసుకున్నాము. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. దీన్ని ఇప్పుడు మెయిన్ సిరీస్ నుంచి తీసేసి సిరీస్ ఇప్పుడు హీట్ అవ్వదు సిరీస్లో కాబట్టి. సో సిరీస్ తీసేసి రా పవర్లో పెట్టేద్దాం. రా పవర్ పెట్టేసి రా పవర్లో చెక్ చేద్దాం హీట్ అవుతుందా లేదా అనేది. సో ఇలా రైస్ కుక్కర్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ మనం ఇక్కడ రిపేర్ చేయొచ్చు. సో చూద్దాం రైస్ కుక్కర్ అనేది ఇప్పుడు హీట్ అయిందా లేదా అనేది. సో పర్ఫెక్ట్గా హీట్ అయింది. ఇట్స్ వర్కింగ్ సక్సెస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ